ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రభువే నీకు బలమని నీకు గుర్తిస్తున్నావా? నీ ప్రభువే నీకు బలమని నీకు తెలుసా? మరి ఈ లోకంలో ఒకవేళ దేన్నైనా నీ బలంగా నీవు భావిస్తున్నావేమో. నీ ఆత్మీయ జీవితంలో విజయవంతంగా ముందుకు సాగాలంటే నీ ప్రభువే నీకు సహాయమని నువ్వు గమనించాలి, గుర్తించాలి. నీ జీవిత యాత్రలో నీ బలము కాదు కానీ నీ ప్రభువే నీకు బలమని నీకు తెలియాలి. చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా క్రీస్తుకి అవమానం తెచ్చే విధంగా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటూ నా బలం ఇది, నేను నా బలం అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వింటున్న సహోదరి సహోదరా, ఒకవేళ నీవు కూడా అటువంటి గుంపులో ఉంటే ఇప్పుడే నిన్ను నువ్వు సరి చేసుకో. ఎందుకంటే నీ బలం ఏదీ లేదు. ప్రభు నీకు బలం ఇస్తేనే నువ్వు బలవంతుడు అవుతావు. ఎందుకంటే చెప్తున్నాడు కదా, మరి భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమ నీవు బలము పుని సాగుమని. ఎందుకు, ఎవరి ద్వారా ఆయన బలము అంటే ప్రభువుని బట్టి. కాబట్టి ఈరోజు నీవు దేన్నైనా సరే నీ బలంగా నువ్వు భావిస్తూ ఉండొచ్చు. నీకున్న బలగాన్ని బట్టి, నీకున్న అంతస్తు బట్టి, నీకున్న మేడమిద్దరిని బట్టి, నీకున్న పెద్ద కారు బట్టి, బంగ్లాని బట్టి, లేదంటే నీకు ఇంట్లో ఉన్న ఖరీదైన ఫర్నిచర్ని బట్టి, నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని బట్టి, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, రాజకీయ పలుకుబడిని బట్టి దేన్నైనా సరే నీ బలంగా నువ్వు భావిస్తూ ఉంటే తప్పుగా ఆలోచిస్తున్నావని ఇప్పుడే గ్రహించు. ఎందుకంటే నీ బలం ఎప్పుడు ప్రభువే. నువ్వు ఎప్పుడు బలహీనుడిగా ఉన్నా ప్రభువే నిన్ను నిలబెట్టి బలవంతుడిగా వాడుకుంటాడు. కాబట్టి నీ బలం ప్రభువే అని నువ్వు గుర్తించాలి. ప్రభువుని బట్టే కేవలం నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ఆయన్నే ఆశ్రయించాలి తప్ప ఈ లోకంలో ఎవరిని బట్టి నీకు ధైర్యం లేదు, ఎవరిని నువ్వు ఆశ్రయించడానికి వీల్లేదు, ఎవరు నీకు బలమని నీవు అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి నీ ప్రభువే నీకు సహాయమని నువ్వు నమ్మి నీ ఆత్మీయ జీవితంలో బహుధైర్యం కలిగి ముందుకు కొనసాగు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ నీ జీవితంలో ముందుకు వెళ్తే తప్పకుండా నీ ప్రతి పనిలో ఆయన విజయం ఇస్తాడు. నీ ప్రభువే నీకు బలంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీకు ప్రతి విషయంలో విజయం వస్తుంది. ప్రతి విషయంలో ఆయన నుండి నీకు తగిన సహాయం వస్తుంది. మరి అపవాది నీ జోలికి రాకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ లోక శత్రువులు ఎవరో కూడా నిన్ను ముట్టుకోకుండా ప్రభువే నీకు బలంగా ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తారు. నీ ప్రభువే నీకు బలంగా ఉన్నప్పుడు పరలోకం గొప్ప బహుమానాన్ని నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి నీ ప్రభువే నీకు బలము అని నమ్మి ధైర్యం కలిగి నీ జీవితంలో ముందుకు సాగు. అప్పుడు నీకు అన్ని విషయాల్లో విజయం ఇస్తాడు. ఎన్నటికీ మనుషులను ఆశ్రయించుకో. అది బంధువులైనా, స్నేహితులైనా, చుట్టుపక్కల వాళ్ళైనా, నీ సొంత వారు అనుకున్న వాళ్ళైనా, నీ శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళైనా సరే నీ బలం ఎన్నటికీ కాదు. వాళ్ళని కొంతవరకే సహాయం చేయగలరు. ప్రభు అయితే నీకు 100% సహాయం చేయగలరు. నీ ప్రతి బలహీనతలో ప్రభువే నీకు బలమై ఉండి నిన్ను ముందుకు కొనసాగించే దేవుడైన. కాబట్టి ఇప్పటికైనా ఇంతవరకు నువ్వు ఎవరెవరినో బలముగా భావిస్తూ ఉన్నావేమో, దేన్నో బలముగా భావిస్తూ ఉన్నావేమో, ఇప్పుడే వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువే నీ బలమని గుర్తించి ఆయన వైపు చూస్తూ ఆయన్ని ఆశ్రయిస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకున్నాడు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నీకు మరణం వరకు తోడుగా ఉండే దేవుడు, మరణం తర్వాత నిన్ను ఆయన రాజ్యానికి చేర్చుకునే దేవుడు ఆయన. నీకు రక్షకుడు, నీకు విమోచకుడు కూడా ప్రభువే. ఆమేన్.